Good morning, everyone. Today, I am Raghavendra Reddy, Assistant Professor of History, MVS Government Degree College, మహబూబ్ నగర్. ఈరోజు మొఘలుల యొక్క పరిపాలనా విధానాన్ని గురించి చెప్పుకుంటున్నాం. మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఇందులో మొఘలుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ముందుగా మొఘలుల పరిపాలనా విధానానికి కావాల్సిన ఆధారాలు గురించి ముందుగా చెప్పుకుందాం. మొఘల పరిపాలనకు ఆధారాలు, ఫస్ట్ వన్ అబుల్ ఫజల్ రాసినటువంటి ఐని అక్బరి మరియు అబ్దుల్ హమీద్ లహరి రాసినటువంటి తుజుకీ జహాంగీరి అనే గ్రంథం, నిజాముద్దీన్ రాసినటువంటి తబకత్ ఈ అక్బరి, అలాగే బద్దౌని రాసినటువంటి ముంతకబ్ ఉల్ తవారిక్. ఈ గ్రంథాల ద్వారా మనము మొఘలుల యొక్క పరిపాలనా విధానానికి సంబంధించినటువంటి ఆధారాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మొఘలుల పరిపాలనా విధానం ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి గ్రంథం ఐని అక్బరి. ఈ ఐని అక్బరి గ్రంథం ద్వారానే అక్బర్ యొక్క పరిపాలనా విధానాలను మనం తెలుసుకుంటున్నాం. మరి అక్బర్ కాలంలో పరిపాలన ఏ విధంగా కొనసాగింది అనేది మనం ఈరోజు ముఖ్యంగా చెప్పుకుందాం. అందులో సెంట్రల్ ప్రావిన్సెస్, కేంద్ర ప్రభుత్వం. అక్బర్ తన సువిశాలమైనటువంటి సామ్రాజ్యంలో పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అక్బర్కు పరిపాలనా విధానంలో షేర్షాకు కొంతవరకు మార్గదర్శి అని చరిత్రకారులు అభివర్ణించడం జరిగింది. అక్బర్ చక్రవర్తికి మొఘల్ చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించడంలో అతని పరిపాలనా విధానం చాలా ముఖ్యమైనటువంటిది. కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన సమర్థవంతంగా నిర్వహించాలంటే చక్రవర్తికి ఒక మంత్రిమండలి ఉండాలనేటువంటి ఆలోచనతో అక్బర్ చక్రవర్తి కేంద్రంలో తనకు సలహాలు ఇవ్వడానికి ముఖ్యంగా 4 మంత్రులను నియమించుకోవడం జరిగింది. అందులో మొదటి వారు వకీల్, ఈయన ప్రధానమంత్రి. రెండో వారు దివాన్ లేదా వజీర్, ఇతడు ఆర్థిక మంత్రి, ఆదాయవ్యయాలను సరిచూసేటటువంటి వారు. మూడో వారు మీర్ బక్షి, ఇతడు సైనిక మంత్రి, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో దివానీ అరిజ్తో పోల్చవచ్చు. ఇతడు పెద్ద ఉద్యోగులకు జీతాలను కూడా బట్వాడా చేసేటటువంటి వారు. ఇక ఫోర్త్ వన్ సదర్ ఉస్ సదర్, ఇతడు మత దాన ధర్మాల విషయంలో ముఖ్య న్యాయ పరిపాలనాధీశుడుగా వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఇది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్ రాష్ట్ర ప్రభుత్వ పాలన, అంటే ప్రావిన్సియల్ అడ్మినిస్ట్రేషన్. అక్బర్ పరిపాలనా కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం మొఘల్ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. 1600 నాటికి అక్బర్ కాలంలో రాష్ట్రాల సంఖ్య 15 ఉండింది. ఈ రాష్ట్రాలకే అక్బర్ చక్రవర్తి సుబాలు అని నామకరణం చేయడం జరిగింది. ఈ సుబాలకు సిపాహీ సలార్ అని పేరు మరియు నిజాం అని కూడా పిలిచేవారు. సాహిబ్ సుబా అని కూడా పిలిచేటటువంటి వారు. అయితే ఈ సుబాల నిర్మాణం అక్బర్ కాలంలోనే మొదటిసారిగా జరిగింది. ఈ సుబాలకు అధికారి సుబేదార్ అని
పిలిచేవారు. ఈ సుబేదార్లను నేరుగా చక్రవర్తి నియమించేవాడు. తన ఆధీనంలోని ప్రజల శ్రేయస్సును కనిపెట్టి ఉండడం, సరైన న్యాయ పరిపాలన తన ఆధీనంలోని ప్రజలకు అందించడం సుబేదారు యొక్క ప్రధాన విధులు. మరి అక్బర్ పరిపాలనా కాలంలో సుమారుగా 1580 నాటికి 12 సుభాలు ఉండేవి. ఇవి 1602 నాటికి 15 సుభాలకు పెరిగాయి. మరి అవి ఏవనగా అంటే కాబూల్, లాహోర్, ముల్తాన్, ఢిల్లీ, ఆగ్రా, ఆజ్మీర్, అలహాబాద్, అయోధ్య, బీహార్, బెంగాల్, మాల్వా, గుజరాత్, ఖాందేశ్, బీరార్, అహ్మద్ నగర్. ఇవి మొఘలుల కాలంలో, అంటే ముఖ్యంగా అక్బర్ కాలంలో 15 సుభాలుగా ఉండినటువంటివి ఇవి. మరి ఈ సుభాకు మొత్తం కూడా సర్వాధికారిగా సుబేదారే ఉండేవారు. సాధారణంగా సుబేదార్లను తన రాజకుటుంబానికి చెందిన వారినో లేదా ఉన్నతమైనటువంటి అమీర్లను నియమించేటటువంటి వారు. ఇతనికి సహాయకులుగా దివాన్, బక్షి, సదర్, కాజీ, వాక్వా నోవిస్, బిటక్షి, పోద్దార్, ఫౌజ్దార్, అమీల్ అనేటటువంటి ఉద్యోగులు సుబేదారుకు పరిపాలనలో సహకరించేవారు. వీరు వివిధ రాష్ట్ర పాలన వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవారు. ముఖ్యంగా ఇందులో దివాన్, మరి రాష్ట్రంలో దివాన్ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే భూమి శిస్తు వ్యవహారాలను పర్యవేక్షణ చేసేవారు. అమీల్ యొక్క విధి ఏంటంటే భూమి శిస్తును వసూలు చేసేవారు. ఇక్కడ విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోవాలి. దివాన్ యొక్క ముఖ్య విధి ఏమో భూమి శిస్తు వ్యవహారాలను పర్యవేక్షించేవారు. అమీల్ మాత్రం భూమి శిస్తు వసూలును చేసేటటువంటి వారు. తర్వాత కాజీ రాష్ట్రాలలో లేదా సుభాలలో ఫిర్యాదులు స్వీకరించి తీర్పులను చెప్పేటటువంటి వారు. రైతుల శిస్తు సమాచారాన్ని గ్రంథస్థం చేయడం, వ్యవసాయ అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వడం, సేద్యపు భూములు, బంజరు భూముల రికార్డులను తయారు చేయడం వంటివి పనులను బిటక్షి చూసేటటువంటి వారు. గుర్తుంచుకోవాలి, కాజీ సుభాలో న్యాయ వ్యవహారాలు చూసుకునేవారు. బిటక్షినేమో రైతు శిస్తుల సమాచారాన్ని గ్రంథస్థం చేయడం, వ్యవసాయ అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వడం, సేద్యపు భూములు మరియు బంజరు భూముల రికార్డులను తయారు చేయడం, ఇవి బిటక్షి యొక్క ముఖ్య విధి. ఇక నెక్స్ట్ వన్ పోద్దార్. మరి పోద్దార్ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే పోద్దార్ సుభాలో కోశాధికారి, అంటే ఖజానాదార్. సుభాలో కోశాధికారిగా వ్యవహరించేటటువంటి వారు ఎవరు అంటే పోద్దార్. ఇక ఫౌజ్దార్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు విద్యార్థులు. పోద్దార్ ఏమో కోశాధికారిగా వ్యవహరించేవారు, ఫౌజ్దార్ ఏమో సుభాలో శాంతి భద్రతలను పర్యవేక్షించేవారు. ఫౌజ్దార్ సుభాలో శాంతి భద్రతలను పర్యవేక్షించేవాడు, పోద్దార్ ఏమో రాష్ట్ర కోశాధికారిగా వ్యవహరించేవారు. అలాగే సదర్ అనే ఉద్యోగి యొక్క ముఖ్య విధి ఏంటి అంటే శిస్తు మినహాయింపు పొందినటువంటి ఇనాం భూములు, దేవాదాయ మత సంస్థల భూముల ఆస్తులను తనిఖీ చేయడం ఇతని యొక్క ముఖ్య విధి. గుర్తుంచుకోవాలి విద్యార్థులు. సదర్ యొక్క ముఖ్య విధి ఏంటంటే ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించడం,
మరియు దేవాదాయ మత సంస్థల భూముల ఆస్తులను తనిఖీ చేయడం, ఈ రెండు సదరు యొక్క ముఖ్య విధి. ఇతని కింద కాజీ, మీర్ ఆదిల్ అనేటటువంటి ఉద్యోగులు ఉండేవారు. ఇకపోతే వాక్వా నోవిస్. ఈ వాక్వా నోవిస్ అనేటటువంటి ఉద్యోగిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే నియమించబడేవారు. అంటే వాక్వా నోవిస్ అనేటటువంటి ఉద్యోగిని కేంద్రం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నియమించేవారు. మరి వాక్వా నోవిస్ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే, వార్తలను సేకరించి కేంద్రంలోని ఉద్యోగులకు, రాష్ట్ర పరిధిలోని ఉద్యోగులను వారిని అక్కడిక్కడ అడ్జస్ట్మెంట్ చేసేటటువంటి వారు. వీరిని ఈనాటి విలేకరులతో పోల్చవచ్చు. ఇది రాష్ట్ర పరిపాలనా విధానం. ఇక నెక్స్ట్ వన్ సర్కార్లు. ద హెడ్ ఆఫ్ ద సర్కార్ వాజ్ ఫౌజ్దార్. అంటే మొఘలులు ప్రతి సుభాను మళ్ళీ సర్కార్లుగాను, సర్కార్లను పరగణాలుగాను, పరగణాలను మళ్ళీ గ్రామాలుగా విభజించి పరిపాలించారు. నేడు మనము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా, తాలూకా, మండలం, గ్రామాలు ఏ విధంగా అయితే విభజించుకున్నామో, మొఘల్ చక్రవర్తులు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వాటినే సుభా అని పిలుస్తాం, సుభాలను మళ్ళీ సర్కార్లుగాను, సర్కార్లను తిరిగి పరగణాలుగాను, పరగణాలను తిరిగి గ్రామాలుగాను విభజించడం జరిగింది. అయితే సర్కార్ పరగణ వ్యవస్థను మాత్రం షేర్షా నిర్మించగా మొఘలులు దీనిని కొనసాగించడం జరిగింది. సర్కార్ను నేటి జిల్లాతో సమానంగా పోల్చవచ్చు. దీని కార్యనిర్వహణాధికారి ఫౌజ్దార్. ఈ ఫౌజ్దార్ యొక్క ముఖ్య విధి ఏంటంటే, సర్కార్లో శాంతి భద్రతలను కాపాడడం, వర్తక వాణిజ్యాల అభివృద్ధికి కృషి చేయడం ఇతని యొక్క ముఖ్య విధి. ఫౌజ్దార్ యొక్క ముఖ్య విధి ఏంటంటే, శాంతి భద్రతలను కాపాడడం, వర్తక వాణిజ్యాల అభివృద్ధికి కృషి చేయడం ఇతని యొక్క ముఖ్య విధి. పరగణకు పరిపాలనాధికారిగా మాత్రం సిగ్దార్ ఉండేవారు. పరగణకు పరిపాలనాధికారి సిగ్దార్, సర్కార్కేమో పరిపాలనాధికారి ఏమో ఫౌజ్దార్. కన్ఫ్యూజ్ కావద్దు. సర్కార్కు పరిపాలనాధికారి ఫౌజ్దార్, పరగణకు పరిపాలనాధికారి సిగ్దార్. పరగణ రెవెన్యూ వ్యవహారాల పరంగా ఎంతో కీలకమైనటువంటి విభాగం. మరి పరగణ అంటే ఏంటంటే 100 గ్రామాల కలయికనే పరగణ అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని గ్రామాల కలయికనే పరగణగా వ్యవహరించడం జరిగింది. ఈ పరగణలో సిగ్దార్కు సహకరించడానికి 4 అధికారులు ఉంటారు. వారు కానుంగో, అమీల్, పోద్దార్, బిటక్షి. ఈ 4 అధికారులు పరగణలో వివిధ పాలనా వ్యవహారాలను చూసుకునేటటువంటి వారు. ఇది పరగణ. ఇక నెక్స్ట్ వన్ గ్రామము. స్థానిక పరిపాలనలో చిట్ట చివరి విభాగం గ్రామం. పరిపాలనలో చిట్ట చివరి విభాగం గ్రామం. గ్రామ పరిపాలన ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్ర అధికారంతో జరిగేది, గుర్తుంచుకోవాలి. గ్రామ పరిపాలన ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్ర అధికారంతో జరిగేది. అంటే గ్రామ పంచాయతీ ద్వారా జరుపుతూ
ఇది కూడా గ్రామ పెద్దల సభ్యత్వంతో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల పరిపాలన జరిగేది. అయితే ప్రతి గ్రామంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ప్రతినిధులుగా నియమించేటటువంటి వారు ఎవరనగా అంటే ముఖద్దం పట్వారీ. ముఖద్దం పట్వారీ గుర్తుంచుకోవాలి. పరిపాలనలో చిట్ట చివరి విభాగం గ్రామం. గ్రామ పెద్దలతో సభ్యత్వంతో ఉన్న గ్రామ పంచాయతీలు గ్రామ పరిపాలన చేసేవి. ఈ గ్రామ పరిపాలనలో సహకరించడానికి ప్రభుత్వ ప్రతినిధులుగా ఇద్దరు ఉద్యోగులు ఉండేవారు. వారిని ముఖద్దం పట్వారీ అని పిలిచేటటువంటి వారు. శిస్తు వసూలు, శాంతి భద్రతల పరిరక్షణ వీరి యొక్క ముఖ్య విధి. ఈ ముఖద్దం పట్వారీ యొక్క ముఖ్య విధులు ఏంటి అంటే, ఒకరు శిస్తు వసూలు చేస్తే ఒకరు శాంతి భద్రతలను పర్యవేక్షించేటటువంటి వారు. ఇక మొఘలుల పరిపాలన మరొక ముఖ్య విభాగం పట్టణం లేదా నగరం, సిటీ అడ్మినిస్ట్రేషన్ లేదా టౌన్ అడ్మినిస్ట్రేషన్. సిటీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కోత్వాల్. అంటే నగర పరిపాలనకు ఒక ముఖ్య అధికారి ఉండేవారు. అతనినే ఏమని పిలిచేవారు అంటే కోత్వాల్ అని పిలిచేవారు. అంటే నగర పాలన కోసం మొఘలులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఈ నగరానికి సర్వాధికారి ఎవరయ్యా అంటే కోత్వాల్. మరి ఈ కోత్వాల్ యొక్క ముఖ్య విధి ఏంటి? నగరంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడం, న్యాయ విధులను నిర్వర్తించడం ఇతని యొక్క ముఖ్య విధి. వీటితో పాటు జనాభా లెక్కల సేకరణ, తూనికలు కొలతల పర్యవేక్షణ, అవినీతి అక్రమాలపై అదుపు మరియు నగర పారిశుద్ధ్యం, విద్యా వైద్య సంస్థల స్థాపన వంటి అనేక ముఖ్యమైనటువంటి విధులను కలిగి ఉన్నందువల్ల మొఘలుల కాలంలో కోత్వాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండింది. ఇది నగర పాలనకు సంబంధించినటువంటిది. మొత్తం మీద మొఘలుల పరిపాలనా యంత్రాంగాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉన్నటువంటి నిజానికి రాష్ట్రాలలోని లేదా సుభాలలోని సుభేదార్లు కేంద్ర అధికారాలను హస్తగతం చేసుకొని వారు చక్రవర్తి బలవంతుడుగా ఉన్నంత వరకే వారి అధికారాలను చక్కగా నిర్వర్తించారు. చాలా వరకు వారు స్వేచ్ఛగా స్వతంత్రాలతో వ్యవహరించేటటువంటి వారు. అంతేకాకుండా వీరు కుట్రలకు కుతంత్రాలకు కూడా అప్పుడప్పుడు పాల్పడేవారు. చక్రవర్తి బలహీనపడినప్పుడు సుభేదారులు బలపడి వారు అధికారాలను హస్తగతం చేసుకోవడానికి కూడా కొన్నిసార్లు జరిగినటువంటి సంఘటనలను మనము కడపటి మొఘలుల కాలంలో చూస్తాం. సమర్థుడైనటువంటి పాలకుల కాలంలో తప్పితే మిగిలిన వారి కాలంలో సుభేదారులు చక్రవర్తులను తమ గుప్పెట్లో పెట్టుకునేటటువంటి వారు. పైగా జాగీర్దారీ విధానం వారికి మరింత బలాన్ని ఇవ్వడంతో వారు నమ్మక ద్రోహానికి పాల్పడుతూ మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకులు కూడా కావడం జరిగింది ఈ సుభేదారులు. ఇది మొఘలుల యొక్క అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, అంటే సైనిక పరిపాలనా విధానం. సైనిక పరిపాలనా విధానం. మొఘలులు బలమైనటువంటి సైనిక వ్యవస్థను నిర్మించారు. అందుకే మొఘలుల యొక్క పరిపాలన సైనిక వ్యవస్థపై ఆధారపడిన సైనిక పరిపాలన అని చరిత్రకారులు అభివర్ణించడం జరిగింది. మొఘలులు ఒకవైపు సనాతనమైనటువంటి పద్ధతులను పాటిస్తూనే ఆధునికమైనటువంటి పద్ధతులను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తమ సైన్యంలో
వివిధ జాతుల వారిని చేర్చుకొని బలమైనటువంటి మిశ్రమ జాతి సైన్యాన్ని నిర్మించుకున్నారు. వీరి సైన్యంలో మంగోలులు, తైమూర్లు, టర్కులు, ఉజ్బేగులు, ఆఫ్ఘన్లు, పర్షియన్లు, రాజపుత్రులు, మహారాష్ట్రులు వంటి జాతులను చేర్చుకొని జాతి వివక్షతను పాటించకుండా సామరస్యాన్ని పాటించడం జరిగింది. అంతేకాకుండా శక్తి సామర్థ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని బట్టి సైనికులను చేర్చుకొని సైన్య సమీకరణ చేయడం జరిగింది. బాబర్, హుమాయూన్లు ఒక్కొక్క జాతి వారిలో ఒక్కొక్క ప్రత్యేక సైనిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. హుమాయూన్ జాగీర్దారులకు ప్రాధాన్యతనిచ్చారు. ఇది లోపభూయిష్టంగా ఉందని అక్బర్ చక్రవర్తి 1577లో మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని గురించి చెప్పుకునే ముందు అక్బర్ సైనిక విధానంలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది అశ్విక దళం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. కాల్బలం, శతఘ్ని దళం, గజదళం అక్బర్ సైన్యంలోని ముఖ్యమైనటువంటి దళాలు. ఆనాటి సైన్యాన్ని 3 తరగతుల కింద విభజించడం జరిగింది. 1 సిద్ధ సైన్యం, 2 అమీర్ల సైన్యం, 3 ఉద్యోగుల పోషణలో ఉన్న సైన్యం. ఇక్కడ గుర్తుంచుకోవాలి, అక్బర్ తన సైన్యాన్ని 3 తరగతుల కింద విభజించాడు. 1 సిద్ధ సైన్యం, 2 అమీర్ల సైన్యం, 3 ఉద్యోగుల పోషణలో ఉన్న సైన్యం. ఈ మూడింటిలో ఉద్యోగుల పోషణలో ఉన్న సైన్యమే ప్రధానమైనది. సైన్యాన్ని పోషించే ఉద్యోగులనే మున్సబ్దారులు అని పిలుస్తారు. ఈ ఉద్యోగ పోషణల కింద ఉన్న సైన్యాన్నే మున్సబ్దారులు అంటారు. ఈ విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టింది అక్బర్ చక్రవర్తి. దీనిని క్రీస్తు శకం 1577లో మున్సబ్దారీ విధానాన్ని పర్షియన్ సంప్రదాయాలను అనుసరించి భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ మున్సబ్దారీ విధానం అంతకుముందు ఎక్కడైనా ఉండిందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ మున్సబ్దారీ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా చెంగీజ్ ఖాన్ ప్రవేశపెట్టడం జరిగింది. చెంగీజ్ ఖాన్ మున్సబ్దారీ పద్ధతిని దశాంశ పద్ధతిలో నిర్మిస్తే, అక్బర్ చక్రవర్తి మాత్రం పర్షియన్ సంప్రదాయాలను అనుసరించి భారతదేశంలో 1577లో తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మున్సబ్దారులకు వంశపారంపర్యమైనటువంటి హక్కులు మాత్రం ఉండవు. ఇందులో మరి మున్సబ్దార్ అంటే ఏంటి అంటే, మున్సబ్ అంటే ఏంటి అంటే హోదా లేదా ఉద్యోగం అని అర్థం. మున్సబ్ అనగా హోదా లేదా ఉద్యోగం అని అర్థం. అయితే ఈ మున్సబ్దారీ వ్యవస్థలో 10 నుంచి మొదలుకొని 10,000 వరకు అశ్వికులను పోషించేటటువంటి 33 తరగతులు ఉన్నాయని అబుల్ ఫజల్ అనేటటువంటి వ్యక్తి ఐనీ అక్బరీ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అంటే అక్బర్ కాలంలో మున్సబ్దారీ వ్యవస్థలో 10 నుంచి మొదలుకొని 10,000 వరకు అశ్వికులను పోషించేటటువంటి 33 తరగతులు ఉన్నాయని ఐనీ అక్బరీ అనే గ్రంథంలో అబుల్ ఫజల్
పేర్కొనడం జరిగింది. అయితే అతి చిన్న విభాగం 10 మంది సైనికులతో మున్సబ్దారీ వ్యవస్థలో ప్రారంభమై పెద్ద విభాగం 10,000 మంది సైనికులతో ఉండేది. అయితే పెద్ద విభాగానికి అధిపతిని ఖాన్ అని పిలిచేవారు. అంటే 10,000 మంది సైనికులకు ఉండేటటువంటి అధిపతిని ఖాన్ అని వ్యవహరించేటటువంటి వారు. అయితే ఈ మున్సబ్దారీ వ్యవస్థలో 5,000 అంతకంటే ఎక్కువ సైనికులు గల విభాగాలను రాజకుమారులకు లేదా బంధుమిత్రులకు లేదా రాజపుత్రులకు మాత్రమే అప్పగించేటటువంటి వారు. గుర్తుంచుకోవాలి, మొఘలుల కాలంలో ముఖ్యంగా 10 నుంచి 10,000 వరకు ఉన్నటువంటి సైనిక వ్యవస్థలో 5,000 పై భాగాన ఉన్నటువంటి వారిని ఎవరు నియమించేవారంటే కేవలం రాజకుమారులను లేదా బంధుమిత్రులను లేదా రాజపుత్రులను నియమించేటటువంటి వారు. ఎందుకంటే వారు నమ్మకస్తులుగా ఉంటారనేటటువంటి ఉద్దేశంతో అక్బర్ ఈ విధంగా నియమించడం జరిగింది. మున్సబ్దారులు కేవలం సైనిక విభాగాధిపతులే కాదు, పౌర పరిపాలనా అధికారులుగా కూడా పనిచేసేవారు. అందుకే దీనిని గురించి మజుందార్ అనే చరిత్రకారుడు ఈ విధంగా వర్ణిస్తాడు. మున్సబ్దారీ వ్యవస్థ అనేది సైనిక, జమీందారీ, సివిల్ పద్ధతులు ఒకటిగా కలిపినటువంటి సంకీర్ణ పద్ధతిగా పేర్కొనడం జరిగింది. మున్సబ్దారీ వ్యవస్థ అనేది సైనిక పరంగా, జమీందారీ పరంగా, సివిల్ పద్ధతులు ఈ మూడు కలిసిన ఒక సంకీర్ణ పద్ధతి అని మజుందార్ పేర్కొనడం జరిగింది. అలాగే ఇర్విన్ అనేటటువంటి వ్యక్తి మున్సబ్దారులు ప్రధానంగా సివిల్ ఉద్యోగి, సైనిక పరంగా కూడా ప్రభుత్వానికి సహాయం చేయవలసిన బాధ్యత కలవాడు అని పేర్కొనడం జరిగింది. గుర్తుంచుకోవాలి. మరి ఈ మున్సబ్దారీ వ్యవస్థలో మున్సబ్ అంటే హోదా అని అర్థం అని మనం చెప్పుకున్నాం. ఈ హోదా ధైర్యం, సాహసం, యుద్ధ నైపుణ్యం, పరిపాలనా సామర్థ్యం ఉన్నటువంటి వారికి మాత్రమే లభించేది. ఇది అందరికీ కూడా ఇచ్చేవారు కాదు. చక్రవర్తి మున్సబ్దారులపై సర్వాధికారిగా ఉండేవారు. వారిని నియమించడం మరియు తొలగించడం, బదిలీ చేయడం వంటివన్నీ కూడా చక్రవర్తి చేతుల్లోనే ఉండేవి. ఇతర రంగాల్లోని మున్సబ్దారులలో సమాన హోదా గల వారి కంటే మున్సబ్దారుల జీతభత్యాలు చాలా ఎక్కువ అని మజుందార్, మూర్లాండ్ అనేటటువంటి వారు పేర్కొనడం జరిగింది. అయితే అబుల్ ఫజల్, బీర్బల్ వంటి నాయకులు అశ్విక దళంతో పాటు గజదళం, ఫిరంగి దళాలను ఏర్పాటు చేసుకొని వీరిలో కొంతమంది అశ్విక దళంలో అవినీతికి పాల్పడేవారు అని పేర్కొనడం జరిగింది. సామాన్య గుర్రాలనే అశ్విక దళంలో చేర్చి నిజమైన గుర్రాలను అమ్ముకొని అవినీతికి పాల్పడడం జరిగింది. ఈ అవినీతిని రూపుమాపడానికి అక్బర్ చక్రవర్తి 1605లో జాత్ సవార్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గుర్రాల మార్పిడిని జరగకుండా అక్బర్ 1605లో జాత్ సవార్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
మరి జాత్ మున్సబ్ల రెవెన్యూ సేవను, సవార్ మున్సబ్ సైనిక సేవను తెలుపుతుంది. జాత్ అనేది మున్సబ్ల రెవెన్యూ సేవను తెలియజేస్తుంది. సవార్ అనేది సైనిక సేవను తెలియజేస్తుంది. జాత్ అంటే యుద్ధానికి పనికిరాని జంతువుల పోషణ అని, సవార్ అంటే యుద్ధానికి తగిన అశ్వికదళ పోషణ అని శ్రీవాత్సవ, మహాజన్ వంటి చరిత్రకారులు పేర్కొన్నారు. అంటే అక్బర్ ప్రవేశపెట్టినటువంటి ఈ జాత్ సవారు పద్ధతిని విమర్శించారు. ఎవరు అంటే శ్రీవాత్సవ మరియు మహాజన్ అనే వంటి చరిత్రకారులు అభివర్ణించడం జరిగింది. అయితే ఈ జాత్ సవార్తో పాటు గుర్రాల మార్పిడి జరగకుండా అక్రమాలను అరికట్టడానికి జాత్ సవార్తో పాటు దాగ్ చెహ్రా వంటి పద్ధతులను కూడా ప్రవేశపెట్టాడు. దాగ్ చెహ్రా వంటి పద్ధతులను కూడా అక్బర్ చక్రవర్తి గుర్రాల మార్పిడిని, అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాగ్ అంటే ఏంటి అంటే ముద్ర లేదా మచ్చ అని అర్థం. ముద్ర లేదా మచ్చ అని అర్థం. దీని ద్వారా చక్రవర్తి గుర్రం చెవులపై ఒకవైపు తన ముద్రను, మరొక వైపు మున్సబ్దారు ముద్రను వేయించి గుర్రాల సంఖ్య, మేలురకపు గుర్రాలు మారకుండా, మోసానికి ఆస్కారం లేకుండా చేయడం జరిగింది అక్బర్ చక్రవర్తి. మరి చెహ్రా అంటే ఏంటి? చెహ్రా అంటే హాజరు పట్టిక అని చెప్పుకోవచ్చు. అంటే వ్యక్తి గుర్తింపు వివరాల పట్టిక. చెహ్రా మీన్స్ వ్యక్తి గుర్తింపు వివరాల పట్టిక. అక్బర్ ఈ పద్ధతి ద్వారా మున్సబ్దారుడు తప్పుడు హాజరు పట్టీలు చూపించకుండా సైనికుల గుర్తింపు పట్టీలను తయారు చేయించడం జరిగింది. మరి వీటిలో మున్సబ్ సంఖ్య ఆధారంగా 500 జాటు హోదా గల వారిని మున్సబ్దారులు అని, 500 నుంచి 2500 వరకు హోదా గల వారిని, 2500కు పైగా హోదా గల వారిని అమీర్ ఈ ఉమ్దా లేదా అమీర్ ఈ అజం అనే బిరుదులతో పిలిచేవారు. గుర్తుంచుకోవాలి డియర్ స్టూడెంట్స్. మున్సబ్ సంఖ్య ఆధారంగా అంటే 500 జాటు హోదా గల వారినేమో మున్సబ్దారులు అని, 500 నుంచి 2500 వరకు హోదా గల వారిని అమీర్లు అని, 2500కు పైగా హోదా గల వారిని అమీర్ ఈ అజం అనే బిరుదులతో పిలిచేవారు. అమీర్లు, అమీర్ ఈ అజంలు మున్సబ్దారులపై పెత్తనం చెలాయించేవారు. సాధారణంగా తక్కువ హోదా గల మున్సబ్దారులు తమ తెలివితేటలతో చక్రవర్తిని మెప్పించి పదోన్నతి పొందేవారు. చక్రవర్తి ఆగ్రహానికి కూడా గురి అయ్యేవారు. కింది స్థాయికి పంపబడేవారు. చిన్న స్థాయి మున్సబ్ అమీర్ ఈ అజం స్థాయి వరకు ఎదగడానికి తాపత్రయపడేవారు. అక్బర్ కాలంలో తక్కువ స్థాయి మున్సబ్ 10 అయితే మిక్కిలి పెద్దవి 12,000 వరకు పెరిగింది. ఈ విధంగా పెరిగిన హోదాలకు తగిన విధంగానే వారు జీతాలు పొందేవారు. 5,000 మున్సబ్దారు యొక్క జీతం నెలకు 30,000 రూపాయలు ఉండింది. అక్బర్ పరిపాలనా కాలంలో 5,000 మున్సబ్దారు యొక్క జీతం నెలకు 30,000 రూపాయలు. 3,000 రూపాయలు మున్సబ్దారు అంటే 3,000 మున్సబ్దారు పైన ఉన్నటువంటి వారికి 17,000 రూపాయలు. 1000 మున్సబ్దారు కలిగినటువంటి వారికి 8,200 రూపాయలు నెలకు. 100 మున్సబ్దారుకు నెలకు
7,000 జీతంగా పొందేవారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలో మరెక్కడా లేని జీతాలు అక్బర్ కాలంలో మున్సబ్దారులకు ఉండేవని మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రతిఫలంగా వారు ప్రభుత్వానికి సైనికులు, గుర్రాలు, ఇతర రకాలు పోషించాలి. మున్సబ్దారులు అశ్విక దళాన్ని స్వీకరించి పోషించి చక్రవర్తికి అవసరమైనప్పుడు సైనిక సహాయం చేయాలి. వీరు తమ తమ ప్రాంతాలలో శాంతి భద్రతలను పరిరక్షించడం, భూమి శిస్తు వసూలు చేయడం వంటివి చేయాలి. అలాగే నిర్ణయించినటువంటి పరిమితులకు మేరకు గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను, గాడిదలను, బండ్లను కూడా కలిగి ఉండాలి. అయితే ఇక్కడ గుర్రాలు 6 రకాలుగాను, ఏనుగులను 5 రకాలుగాను మేలు జాతులను బట్టి అక్బర్ కాలంలో విభజించడం జరిగింది. సైన్యంలో ఒంటెలు, గాడిదలు రవాణాకు ఉపయోగించేవారు. వీరి పోషణ కోసమే మున్సబ్దారులకు భారీ ఎత్తున జీతాలు ఇవ్వడం జరిగింది. వీటి పోషణకే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా వారి జీతాల వివరాలు ఇవ్వడం జరిగింది. చక్రవర్తికి సైనిక సేవను చేసేటటువంటి మున్సబ్దారులు పోషించే అశ్విక దళాలను బట్టి వారిని సవారు హోదా ఇచ్చేవారు. ఒక అశ్విక దళ సభ్యుని పోషణకు సగటున సంవత్సరానికి 240 రూపాయలు మున్సబ్దారుకు లభించేది. గుర్తుంచుకోవాలి, ఒక అశ్విక దళ సభ్యుని పోషణకు సగటున అంటే సంవత్సరానికి 240 రూపాయలు మున్సబ్దారుకు ఖర్చు అయ్యేవట. మున్సబ్దారులు జాతిని బట్టి వ్యక్తిగత సవార్ హోదాలు ఉండేవి. జీతాల బిల్లులో 5% అత్యవసర ఖర్చులకు గాను మున్సబ్దారులు వాడుకోవచ్చు. దీనికి తోడు మున్సబ్దారు జాట్ జీతం నుంచి సవారుకు 2 రూపాయల చొప్పున అదనంగా పొందే ఏర్పాటు కూడా కలిగి ఉండేది. అయితే సవార్ పద్ధతిలో గల మరొక లక్షణం 10 అశ్విక దళ సభ్యులు 20 నుంచి 22 గుర్రాలను పోషించాలి. దీని ద్వారా మొఘల్ సైన్యంలో అశ్విక దళానికి అత్యంత ప్రాధాన్యత ఉండింది అని మనం చెప్పుకోవచ్చు. ఒక సవారు ఒక గుర్రాన్ని మాత్రమే కలిగి ఉన్నట్లయితే అతను నీమ్ సవార్ అని పిలుస్తారు. గుర్తుంచుకోవాలి, నీమ్ సవార్ అనగా ఒక సవార్ ఒక గుర్రాన్ని మాత్రమే కలిగి ఉన్నట్లయితే అతనిని నీమ్ సవార్ అని పిలుస్తారు. సవార్లు ఇరానీ, తురానీ, మొఘలులు, రాజపుత్ర, మరాఠా వంటి తెగలకు చెందినవారు. అంటే సవార్లు ఏ తెగకు చెందిన వారిని నియమించేవారు అంటే ఇరానీ తెగకు చెందినవారు, తురానీ తెగకు చెందినవారు, మొఘల్ జాతికి చెందినవారు, రాజపుత్రులను, మరాఠా తెగల వారిని నియమించడం జరిగింది. ఈ బలమైన తెగలతో మొఘల్ సైన్యం శక్తివంతంగా ఉండేది. కానీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి మాత్రం రాజపుత్ర సైనికులకు మున్సబ్దారుల ప్రాధాన్యతనిచ్చేవారు. ముఖ్యంగా అక్బర్ చక్రవర్తి యుద్ధాల సమయంలో రాజపుత్రులకు ఎక్కువగా అధికారాలను అప్పగించడం జరిగింది. ముఖ్యంగా అక్బర్ కొలువులో మీర్జా అజీజ్ కోకా, రాజా మాన్ సింగ్ మొదలగు వారు 7,000 అత్యున్నతమైనటువంటి మున్సబ్ హోదాను పొందడం జరిగింది. గుర్తుంచుకోవాలి, అక్బర్ పరిపాలనా కాలంలో 7,000కు పైగా మున్సబ్దారు హోదా పొందినటువంటి వారు ఎవరు అంటే మీర్జా అజీజ్ కోకా, రాజా మాన్ సింగ్ వంటి రాజపుత్రులు ఈ అధికారాన్ని పొందడం జరిగింది. అయితే ఈ మున్సబ్దారులకు మాత్రం జీతాలను ధన రూపంలో చెల్లించేవారు అని పేర్కొనడం జరిగింది. జాగీర్లపై ఆధిపత్యంతో సాంఘిక హోదా పొందాలని వారు జీతాలను జాగీర్ల రూపంలోనే పొందాలని ఆకాంక్షించేటటువంటి వారు. ఇక మొఘలుల కాలంలో దామ్ రూపంలో ద్రవ్య చలామణి జరిగేది. మనం గతంలో షేర్షా పరిపాలన కాలంలో చెప్పుకున్నాం.
దామ్ అనేటటువంటి వెండి నాణ్యాన్ని షేర్షా ప్రవేశపెట్టాడు అని. అలాగే అక్బర్ కూడా ఈ దామ్ అనేటటువంటి వెండి నాణ్యాన్ని కంటిన్యూ చేస్తూ రావడం జరిగింది. అంటే ఒక రూపాయికి 40 దాములు సమానం. అంటే ఒక రూపాయికి 40 దాములు సమానం అంటే మున్సబ్దారుల యొక్క సంఖ్యపై జీతాల బిల్లులు పెరగడం తగ్గడం జరిగేవి. మున్సబ్దారుల అసంతృప్తిని తగ్గించడానికి సవారు హోదాకు తగ్గిన గుర్రాలను సైనికులను పోషించే షరతులను కూడా మినహాయించడం జరిగింది. క్రమంగా వాటిని తగ్గించి జీతాలు 10 లేదా 8 లేదా 6 నెలలకు చెల్లించడం జరిగింది. కానీ ఒకసారి జాగీర్లు ఇచ్చిన తర్వాత ఆ జాగీర్ల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ధరల పెరుగుదల లేదా తగ్గుదలను బట్టి మారుతూ ఉండేది. ఇది మున్సబ్దారీ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్. మరి మున్సబ్దారీ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని లాభాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా లోపాల గురించి ముందుగా చెప్పుకుందాం. ఈ మున్సబ్దారీ విధానంలో ఘోరమైనటువంటి తప్పిదం ఏంటంటే మున్సబ్దారులు తమకు అప్పగించినటువంటి అశ్విక దళాన్ని పోషించలేదు. కొంతమంది అవినీతికి పాల్పడ్డారు. ఒకరి గుర్రాలను మరొకరు చూపి జీతాలను పొందేవారు. ఈ అక్రమాలను అరికట్టడానికి అక్బర్ దాగ్ చెహ్రా పద్ధతులను ప్రవేశపెట్టాడు. దాగ్ అంటే ముద్ర అని, చెహ్రా అంటే వ్యక్తి గుర్తింపుల వివరాల పట్టిక అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కానీ అక్బర్ ఈ పద్ధతి ద్వారా మున్సబ్దారుడు తప్పుడు హాజరు పట్టీలు చూపించకుండా సైనికుల గుర్తింపు పట్టీలను తయారు చేయించడం కొంతవరకు ఉపయోగపడింది. కానీ చక్రవర్తి అసమర్థుడైతే మాత్రం అప్రమత్తంగా లేకపోతే మున్సబ్దారులకు ఇచ్చినటువంటి జాగీర్ల నుంచి వచ్చే ఆదాయం రోజురోజుకి పడిపోయేది. మున్సబ్దారులు కూడా అవిధేయులయ్యేవారు. అంటే చక్రవర్తికి విధేయుడుగా ఉండకుండా ఎదురు తిరిగి స్వతంత్రతను కూడా ప్రకటించుకునేటటువంటిది మనం కడపటి మొఘలుల కాలంలో మనం చూస్తాం. అలాగే సైనికులు మున్సబ్దారు ద్వారా నియమించబడి అతనిచే తొలగించబడి జీతం కూడా మున్సబ్దారు నుంచే పొందడం వల్ల సైనికులు చక్రవర్తిని లక్ష్య పెట్టకపోగా సైనికులకు చక్రవర్తికి మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం కూడా ఉండేది కాదు. ఎందుకంటే సైనికుని నియమించడం, తొలగించడం, జీతభత్యాలు ఇవ్వడం అన్నీ కూడా మున్సబ్దారు చేతిలో ఉండడం వల్ల మున్సబ్దారుకి మరియు ఇటు చక్రవర్తికి మాత్రమే అవినాభావ సంబంధం ఉంటుంది, కానీ సైనికునికి చక్రవర్తికి అవినాభావ సంబంధం లేకుండా ఉండేది. ఇది కూడా ఒక లోపంగా మనం చెప్పుకోవచ్చు. పైగా ఒక్కో మున్సబ్దారుడు ఒక్కొక్క రకమైన శిక్షణా పద్ధతులను అనుసరించేవారు. అంటే మున్సబ్దారులు అందరూ కూడా ఒకే రకమైనటువంటి శిక్షణా పద్ధతులను అనుసరించకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శిక్షణా పద్ధతులను అనుసరించడం వల్ల కూడా మున్సబ్దారీ వ్యవస్థలో లోపంగా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల సైన్యంలో ఒకే రకమైనటువంటి యుద్ధ పాఠవం కూడా కనిపించదు. దీనివల్ల సైన్యంలో ఒకే రకమైనటువంటి యుద్ధ పాఠవం కూడా కనిపించదు. మున్సబ్దారులలో ఎక్కువ మంది విదేశీయులైనందువల్ల వారికి సేవా దృక్పథం, దేశభక్తి అనేవి కూడా లోపించడం వల్ల కూడా మున్సబ్దారీ వ్యవస్థ కడపటి మొఘలుల కాలంలో పతనానికి దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. ఇవి మున్సబ్దారీ వ్యవస్థలోని లోపాలు. ఇక మున్సబ్దారీ వ్యవస్థ లోపాలు ఉన్నప్పటికీ కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మరి ఏంటి లాభాలు, ప్రాఫిట్స్ ఏమున్నాయి? ముఖ్యంగా మొఘలాయులకు ఎంతో ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మున్సబ్దారులకే సైనిక పౌర పరిపాలన వ్యవహారాలు అప్పగించినందువల్ల ఖర్చు తగ్గింది. కొంత సైనిక వ్యవహారాలు మరియు అటు పౌరపాలన వ్యవహారాలు అప్పగించినందువల్ల ఖర్చు తగ్గింది. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్, మున్సబ్దారులు సైనికులను స్థానికంగా తీసుకొని చక్రవర్తి పని భారాన్ని కూడా తగ్గించడం జరిగింది. రెండవ పాయింట్ ఏంటంటే మున్సబ్దారులు
సైనికులను స్థానికంగానే అక్కడ ఉన్నటువంటి వారి పరిధిలో ఉన్నటువంటి వారిని సైనికులుగా నియమించుకోవడం వల్ల చక్రవర్తికి కొంత పని భారాన్ని కూడా తగ్గించారు. ఇక థర్డ్ పాయింట్, చక్రవర్తులు శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. రాజపుత్రులకు, సామంతులకు మున్సబ్దారులను ఇచ్చి వారి మైత్రిని పొంది తమ సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకున్నారు. అంటే చక్రవర్తి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారైనటువంటి రాజపుత్రులకు, సామంతులకు ఎక్కువ మున్సబ్ హోదాలను ఇచ్చి వారి మైత్రిని సంపాదించడమే కాకుండా తమ సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరించడానికి రాజపుత్రులు కానీ ఇటు సామంతులు కానీ సహకరించడం జరిగింది. అలాగే జాతి, మత, కుల, భాష, ప్రాంతీయ విచక్షణ లేకుండా ధైర్య సాహసాలు, దక్షత గల వారికే మున్సబ్దారీ పదవి ఇవ్వడంతో సైన్యంలో మిశ్రమ సంస్కృతి కూడా పెంపొందించబడింది. గుర్తుంచుకోవాలి విద్యార్థులు. ముఖ్యంగా అక్బర్ చక్రవర్తి కులమత, జాతి వివక్షత, భాషా, ప్రాంతీయ అనేటటువంటి భేదాలు లేకుండా ధైర్య సాహసాలు కలిగినటువంటి, దక్షత కలిగినటువంటి వారికి మాత్రమే మున్సబ్దారు పదవి ఇవ్వడం వల్ల సైన్యంలో మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. అంతేకాకుండా అక్బర్ చక్రవర్తి సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని జయించడానికి కూడా మున్సబ్దారీ వ్యవస్థ ఉపయోగపడిందనడంలో సందేహం లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇవి మున్సబ్దారీ వ్యవస్థ వల్ల లాభాలు. ఇక ముగింపు విషయానికి వస్తే, మరి మొఘల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది ఒకసారి మళ్ళీ రీక్యాప్చులేషన్ చేసుకుందాం. మొఘల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్: సెంట్రల్ గవర్నమెంట్, ఎంపరర్, ప్రావిన్షియల్ గవర్నమెంట్, దాంట్లో సుబా కింద కొంతమంది, ఎంపరర్ కింద కొంతమంది ఉంటారని మనం చెప్పుకున్నాం. మరి ఎంపరర్ కింద ప్రైమ్ మినిస్టర్, మీర్ బక్షి మరియు దివాన్, మీర్ సదర్. వీరి కింద కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ను ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్గా అభివర్ణించాం. దాన్నే రాష్ట్రాలు లేదా సుబాలు అని చెప్పుకున్నాం. సుబాకు అధికారి సుబేదార్ కింద మళ్ళీ కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వారు దివాన్, బక్షి, కాజీ, అమీల్, సదర్. ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ తిరిగి పరగనాగా విభజించారు. పరగనాలో ఫౌజ్దార్ ముఖ్య అధికారి. తరువాత పరగనా కింద గ్రామం, పరిపాలనలో చిట్ట చివరి విభాగం గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారుల చేతుల్లో ఉంటుంది. ఇక గ్రామంలో పరిపాలనకు సహకరించినటువంటి వాళ్ళలో ముఖద్దం, పట్వారీ వీరు. ఇది మొఘల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటిది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.